వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 81 నుండి 85 వరకు చూద్దాం. ఆర్టికల్ 81 లోక్సభ సభ్యుల సంఖ్య. ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభలో సభ్యుల గరిష్ట సంఖ్యను నిర్ణయించారు. లోక్సభలో సభ్యులు రాష్ట్రాల నుండి ప్రజల ద్వారా నేరుగా ఎన్నికైన వారు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన వారు. ప్రస్తుతం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. లోక్సభ ప్రజలను నేరుగా ప్రాతినిధ్యం వహించే సభ. ఆర్టికల్ 82 నియోజకవర్గాల పునర్విభజన. ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనగణన తర్వాత లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలి. దీని ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో జనాభా సమానంగా ఉండేలా చూడడం. ప్రస్తుతం జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజనపై తాత్కాలిక నిషేధం ఉంది. ఆర్టికల్ 83 లోక్సభ మరియు రాజ్యసభ పదవీ కాలం. ఆర్టికల్ 83 ప్రకారం లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాజ్యసభ శాశ్వత సభ. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో లోక్సభ పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఆర్టికల్ 84 పార్లమెంట్ సభ్యుల అర్హతలు. ఆర్టికల్ 84 ప్రకారం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే అర్హతలు: భారత పౌరుడు కావాలి, లోక్సభకు కనీస వయసు 25 సంవత్సరాలు, రాజ్యసభకు కనీస వయసు 30 సంవత్సరాలు. అదేవిధంగా చట్టం ద్వారా నిర్దేశించిన ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఆర్టికల్ 85 పార్లమెంట్ సమావేశాలు. ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను పిలువగలరు, వాయిదా వేయగలరు మరియు లోక్సభను రద్దు చేయగలరు. 2 సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ విరామం ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనాన్ని కాపాడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.